బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రకటించింది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. ఈ రోడ్లోకి రాకుండా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణంపట్నం, వాడరేవు పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఓ వాయుగుండం కొనసాగుతోంది. ఏపీతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఇవాళ ఒక అల్పపీడనం, ఈ నెల 25 నుంచి 28 మధ్యలో మరో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వివిధ వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్లలో అందిస్తారు. ఎస్ రాజు. నిన్నటి నుంచి కూడా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే వచ్చే మరికొద్ది గంటల్లో అయితే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఐఎండీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి ప్రత్యేకంగా అధికారులు కూడా నియమించడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ రోజు రేపు కూడా చాలా కీలకంగా ఉండబోతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తీవ్రమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేసింది. బాపట్ల, నెల్లూరు, ప్రకాశంతో పాటు తిరుపతి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ రోజు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఈదురుగాలులు, భారీ వర్షాలతో పాటు ఉరుములు కూడా భారీగా పడే అవకాశాలు కూడా, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలోనే చాలా కీలకంగా ఈ 2 రోజులు అయితే చూడాలంటే చెప్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ముందుగా నెల్లూరులో, ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సన్నద్ధం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా చూసుకుని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అయితే డ్రైనేజీలు, బ్లాక్లు క్లియర్ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈదురుగాలుల కారణంగా రోడ్ల మీద భారీ కొమ్మలు, చెట్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్ఎండ్బి అధికారులు, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్పితే బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో వచ్చే 5 రోజులు కూడా బంగాళాఖాతంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో మత్స్యకారులు అయితే చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు వర్షపాతం కూడా భారీగానే నమోదవుతుంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అయితే ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. దీంతో పాటు ఏదైతే వాయుగుండం తరలి వస్తున్న నేపథ్యంలోనే మరోవైపు అరేబియా సముద్రంలో కూడా అల్పపీడనం కొనసాగుతుంది. ఇక 2 రోజుల్లో కూడా బంగాళాఖాతంలో మరి ఒడిశాను ఆనుకొని కూడా మరో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరికుంటపాడు మండలంలోని పిల్లారు పేగు వాగులో నీటి ప్రవాహం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైట్కి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి సునీల్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ సునీల్.
వర్షాలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని వాగులు వంకలు పొంగి పొరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కొన్ని నియోజకవర్గాల మండలాలకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే గనక ఊరు అంటే సిటీకి సంబంధించి గ్రామాలకు సంబంధించి మధ్య వెళ్లే రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా అధికంగా వర్షపాతం కురిసిన పరిస్థితి. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల ఆత్మకూరు మండలంతో పాటు కూడా అనంతసాగరం మండలంలో కూడా గత 3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా 1500 ఎకరాలు అయితే కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే 100 ఎకరాల భూమిలో వరి నాట్లు అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత వారం 10 రోజుల్లో ఆ వరి నాట్లు కూడా కోతకొచ్చే పరిస్థితి. ఈ కోతకొచ్చే పరిస్థితుల్లో కూడా 100 ఎకరాలు ఒక్కసారిగా నీటి మునగడంతో రైతులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కావలి, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా సులూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు సంబంధించి కూడా వరి పంటలు కొంతవరకు నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం అయితే పడడంతో ప్రజలైతే దాదాపుగా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే కావలి నియోజకవర్గానికి చూస్తే ప్రధానంగా మనం చూస్తే గనక అక్కడ అధిక భారీ వర్షాలు రావడంతో పాటు కూడా చాముద్రం నేరేళ్ల వాగు అనే వాగుకు సంబంధించి రాకపోకలు అదే ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ వాగు ఎక్కువ అధికంగా వర్షపాతం రావడంతో వాగు పొంగి పొరుగుతున్న నేపథ్యంలో దుంపూరు మల్లికార్జున 45 ఇయర్స్ ఉంటుంది. అతను ఆ వాగు దాటే ప్రయత్నం చేయడంతో పాటు కూడా వాగులో కొట్టుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొట్టుకెళ్లడంతో పాటు స్థానిక అధికారులకి, అదేవిధంగా ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ టోల్ ఫ్రీ నంబర్ పెట్టి టోల్ ఫ్రీకి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో స్థానిక తహసీల్దార్, అదేవిధంగా స్థానిక ఎస్ఐ అయితే అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొంది. ఇదే విధంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు జరగకుండా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులతో కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి మండల గ్రామ స్థాయిల్లో కూడా ఈ భారీ వర్షాలు రావడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే అధికారులు నిత్యం కూడా అక్కడ డ్యూటీలు వేసిన పరిస్థితి అయితే ఉంది. డ్యూటీలు వేయడంతో పాటు కూడా అక్కడ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట రాకుండా కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే తీర ప్రాంత ప్రజలకు సంబంధించి, అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే మత్స్యశాఖలకు సంబంధించి కూడా వేటకు వెళ్లొద్దని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2 రోజుల్లో కూడా అరేబియా సముద్రానికి సంబంధించి మరో అల్పపీడనం ఉండడంతో పాటు కూడా రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో భారీ వర్షాలు వస్తాయని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా గత 4 రోజుల నుంచి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కాస్త కూడా రాత్రి నుంచి వర్షం లేకుండా మబ్బుతో అంటే నల్ల మబ్బుతో కమ్మిన మబ్బులైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా అయితే ప్రస్తుతానికి వర్షం అయితే ఆగిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల ఎండ, అదేవిధంగా కొన్ని చోట్ల వర్షం కురిసే వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సునీల్. రైట్, ఇక ఈ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి వర్మ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వర్మ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? 4 రోజులుగా తిరుపతి, చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే నిన్న రాత్రి నుంచి కాస్త తెరపి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే 4 రోజులుగా కురిసిన వర్షాలతో పలు చోట్ల డ్యాములు కూడా దాదాపు నిండుకున్న పరిస్థితి అయితే ఉంది. పలు చోట్ల వాగులు, వంకలు కూడా ప్రవహిస్తుండటంతో కూడా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షపాతాన్ని పరిశీలిస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా కూడా శ్రీకాళహస్తి మండలంలో 184.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా కూడా అధికారులు తెలిపారు. ఆ తర్వాత తొట్టంబేడు, ఆ తర్వాత బిఎన్ కంటికలో కూడా అత్యధిక వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో కూడా దాదాపు అత్యధికంగా విజయపురంలో 99.2 మిల్లీమీటర్ల వర్షపాతం, మిగతా పెనుమూరు, కార్వేట్ నగరం ఆ తర్వాత స్థాయిలో వర్షపాతం పడినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. చోట్ల నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం పుట్రపల్లి, కొత్తూరు మార్గంలోని సదువు మండలంలో ఈ గార్గే అనేది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పలమనేరు, చిత్తూరు ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్న వాగులు, వంకులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నేడు ఈ రోజు రాత్రి వాయుగుండం, ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో కూడా రాబోయే 4-5 రోజుల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే పలు చోట్ల ఇప్పటికే ఈ రోజు కూడా
స్కూల్ జిల్లా వ్యాప్తంగా, తిరుపతి జిల్లా వ్యాప్తంగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలకి, విద్యా సంస్థలు కూడా ముందు జాగ్రత్తగా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుపతి నగరంలో కూడా విస్తారంగా వర్షాలు కురియడంతో పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి. దీంతో అక్కడ ఉన్న కార్పొరేషన్ సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి డ్యాములకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆ లెవెల్స్ ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలకు వచ్చే భక్తులు కూడా వర్షం ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. ఇప్పటికే తిరుమలలో గత 4 రోజులుగా ఏకతాటిగా కురిసిన వర్షాలతో దాదాపు అక్కడ ఉన్న అన్ని డ్యాములు కూడా దాదాపు నిండుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అలాగే వాగులు, వంకలు, జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా అధికారులు సూచించారు. అలాగే ముఖ్యంగా ఘాట్ రోడ్ లో గత 4 రోజులుగా కురిసిన వర్షానికి కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో ఆ పాయింట్లను కూడా అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఘాట్ రోడ్లలో ఆ పాయింట్ల దగ్గర ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు నిన్న రాత్రి నుంచి వర్షం కాస్త తెరపి ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కూడా వాయుగుండం వచ్చే, ప్రస్తుతం అల్పపీడనం వాయుగుండంగా మారి మళ్ళీ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సింది కూడా కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.